దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు లేవీకాండం 1-4 అధ్యాయాల్లో చెప్పబడినట్లుగా ప్రత్యక్ష గుడారంలో తమ దేవునికి 5 రకాల బలులు అర్పించేవాళ్ళు. మొదటిది దహన బలి, రెండవది నైవేద్యం, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. మన యేసయ్య దేవుని గొర్రెపిల్లగా ఈ భూలోకానికి దిగివచ్చి సిలువలో ఈ 5 రకాల బలులు నెరవేర్చి తన ప్రాణం దారపోసి మనకు రక్షణ తీసుకొచ్చాడు. అయితే అందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనము ఆయన ఇచ్చిన గొప్ప రక్షణకి కృతజ్ఞతాపూర్వకంగా మనము క్రొత్త నిబంధనలో చెప్పబడిన 5 రకాల యాగాలను అర్పించవలసిన వారమే ఉన్నాం. మొట్టమొదటిది స్తుతియాగం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. మన జిహ్వా ఫలం అనే స్తుతియాగాన్ని మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి స్తుతి చెల్లించాలి. రెండవది విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయం. 51వ కీర్తన 17వ వచనం. మనము ప్రతిదానికి దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటే దేవునికి అది ఇష్టమైన బలి. మూడవది మన యేసయ్య అయితే సిలువలో మరణించి మనకు రక్షణ తీసుకొచ్చాడు, తిరిగి లేచి మనకు రక్షణ తెచ్చాడు. కానీ మనమైతే చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ సజీవ యాగంగా ఈ దేహంలో బ్రతికి ఉంటూనే మనం అన్ని విషయాల్లో ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ సజీవ యాగంగా ఆయనకి మనల్ని మనం సమర్పించుకోవాలి. రోమా 12వ అధ్యాయం 1-2 వచనాలు. నాలుగవది ఉపకారం చేయటం మరవద్దు, అది దేవునికి ఇష్టమైన యాగమని హెబ్రీ పత్రిక 13-16 వచనంలో చెప్పబడింది. ఐదవది కానుకలు. మనకున్న ఉన్న దానిలో నుంచే సాక్రిఫిషియల్గా యాగపూరితంగా దేవునికి ఇచ్చే కానుకలు దేవునికి ఎంతో ఇష్టమైన యాగములుగా ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడినట్లుగా మనం చెల్లించవలసిన 5 రకాల యాగాలు ఏంటంటే, మొదటి స్తుతి యాగము, 2 విరిగి నలిగిన హృదయం, మూడవది సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి, 4వది ఉపకారంలో మంచి పనులు అనేది దేవునికి ఇష్టమైన యాగం, 5వది కానుకలు, త్యాగపూరితమైన కానుకలు దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగం అని చెప్పబడింది. అలాగున మనమందరము చేసి దేవుణ్ణి సంతోషపెట్టుదాము గాక. ఆమేన్.